గైస్ ఈ రోజు మనము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు? బేకింగ్ సోడా వెనిగర్ ఎక్స్పెరిమెంట్. బేకింగ్ సోడా వెనిగర్ ఎక్స్పెరిమెంట్. దానికి ఏమేం కావాలి? బలూన్ కావాలి, బేకింగ్ సోడా కావాలి, వెనిగర్ కావాలి, ఒక బాటిల్ కావాలి, కుదిరితే ఒక ఫనల్ కావాలి. అంతేనా? అంతే. కూర్చో. ఫనల్ కావాలి. ఫనల్ లేదు, పోయింది ఇంట్లో ఎక్కడో, దేనికి యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఎక్స్పెరిమెంట్? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బేకింగ్ సోడాని ఒక 2 స్పూన్స్ జాగ్రత్తగా వేస్తావా? బాటిల్ పట్టుకో. పడిపోతుంది, అందుకని బ్యాలెన్స్ అవ్వట్లేదు. అదంతా కింద ప్రెస్ చేస్తావు కదా. బాటిల్ పట్టుకో. ఓకే, అక్కర్లేదు, ఏం కాదులే. ఓకే, దాని తర్వాత దానిలో బేకింగ్ సోడా అయ్యాక మనము వెనిగర్ వేయాలి. అలాగా కలర్స్ వేయాలి. కలర్సా? ఏం కలర్స్ వేయాలి? రెడ్ ఆల్రెడీ అయిపోయింది, ఓన్లీ బ్లూ ఉంది. ఓకే, ఓకే గైస్. ఓకే, 2 డ్రాప్స్ యాడ్ చేసాము. ఇప్పుడు బేకింగ్ సోడా కాదు, వెనిగర్ ఇక్కడి నుంచి ఈ టిప్ నుంచి పోయి హ్యాండ్స్ మీద పోసుకోవద్దు. ఓకే, వచ్చేసింది. ఓకే, నువ్వేం చేయగలవు, అదే వచ్చేస్తుంది. షేక్ చేస్తావు ఒకసారి. ఇక్కడ పెట్టావా? కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిప్పిస్తే అలా అవ్వదు. మళ్ళీ కిందంతా పడుతుందమ్మా, చూసుకో. ఎలా అయింది ఇది? నువ్వు చెప్పు ఒకసారి. అబ్జర్వ్ చేసావు కదా, ఏమేమి వేస్తే ఏమైందో చూడు ఒకసారి చెప్పు. అదా అండి, అది బేకింగ్ సోడా వల్ల పైనకి వచ్చిందండి. ఓన్లీ బేకింగ్ సోడా వేస్తే ఎలా వస్తుంది? దాంతో పాటు ఇంకేదో వేసాం కదా. బేకింగ్ సోడా ఇంకొకటి వెనిగర్ వేసి వల్ల వచ్చింది కలర్ కూడా. యా, ఎప్పుడైనా యాసిడ్ అండ్ బేస్ మిక్స్ అవుతే నీకు అలానే వస్తుంది అనమాట. గ్యాస్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అక్కడ నీకు ఎయిర్ ఎక్కడ వెళ్ళడానికి లేదు కాబట్టి ఈ బెలూన్ లోపలికి ఎయిర్ వెళ్ళిపోయింది. చూడు ఎంత హార్డ్గా ఉందో చూడు, హీలియం బెలూన్ లాగా. గట్టికి కూర్చోవు అనుకో, టప్పని పగులుతుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అవునా? ఇక్కడ పెడతావా? సింక్లో పెట్టి ఆడతావా? ఇన్ కేస్ స్పిల్ అయినా సింక్లో పడుతుంది. అండ్ బీ కేర్ఫుల్, అది ఫుడ్ కలర్. డ్రెస్ మీద పడితే ఫుడ్ కలర్ పోదు. హ్యాండ్స్ వాష్ చేసుకుందాం, డ్రెస్కి మాత్రం పూసుకోవద్దు. వద్దు, వాష్ చేస్తే వాటర్ కనుక దాని మీద పడితే అనవసరంగా ఉన్నది కూడా పోతుంది. ఏం పోతుంది? డర్టీ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కలర్ ఉంది కదా, ఇంకా అంతా మెస్సీగా అవుతుంది. వన్స్ యూర్ డన్ విత్ ద ప్లేయింగ్, లెట్ మీ నో, దెన్ స్పిల్ చేసేద్దాం అంతా. ఇది స్పిల్ చేయొద్దు. బలూన్ నీ ఎన్ని రోజులు పెట్టుకుంటావు? అది ఇప్పటికే భయంకరమైన వాసన వస్తుంది వెనిగర్. బట్ మన ఇంట్లో వెనిగర్ లేదనుకో, వెనిగర్ బదులు లెమన్ ఉంది కదా, లెమన్ జ్యూస్ కూడా వేయచ్చు అనమాట. జ్యూస్ అంటే దానిలో చక్కెర, ఉప్పు అవన్నీ వేయకూడదు. ఓన్లీ లెమన్ స్క్వీజ్ చేసి నిమ్మకాయ రసం అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వెనిగర్ వీ కెన్ యూజ్ లెమన్ డ్రాప్స్ టు. ఓకే, లెమన్ డ్రాప్స్ చేస్తే ఇప్పుడు ఇంట్లో నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు లెమన్ డ్రాప్స్ వేసేదొద్దు. ఇప్పుడు దానిలో ఆల్రెడీ వెనిగర్ ఉంది, మనకు బేకింగ్ సోడా తక్కువ అయింది అండ్ దానిలో బేకింగ్ సోడా అయిపోయింది. సో వీ కాంట్ యూజ్ ఇట్ బికాస్ యూ వేస్టెడ్ అ లాట్ ఆన్ సండే. అందుకే వేస్ట్ చేయకూడదు అని చెప్పింది. దట్స్ ఓకేలే, మళ్ళీ తెచ్చుకొని చేద్దాం. ఓకే అండి, చూడండి ఇలా ఉంది. ఇలా ఉందా అండి? మీ చేతులు చూసుకోండి ఒకసారి. ఫుడ్ కలర్ అంతా డ్రెస్కి పూసుకోవద్దండి.
ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అని కశ్యప్తో వెన్ హీఈస్ అరౌండ్ 1.5 2 years ఓల్డ్ అప్పుడు కూర్చొని చేయించాను అనమాట జాగ్రత్తగా. అండ్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలకి జాగ్రత్తలు కూడా చెప్పాలి. లైక్ మనం లేనప్పుడు ఇవన్నీ అటెంప్ట్ చేయడం సేఫ్ కాదు అని. అండర్ 5 years ఓల్డ్ కూడా చేయించవచ్చు. కాకపోతే మనము లాజిక్ బిహైండ్ ద సైన్స్ చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని అప్పుడు చేయించిన మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేపిస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏం చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ రాశి అమ్మజాని.